తెలుగు సంస్కృతి వారసత్వాన్ని చాటి చెప్పేలా గుంటూరు జిల్లాలో కొండవీటి ఉత్సవాలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. అలనాటి చారిత్రక వైభవాన్ని పదిలపరచడంతో పాటు 10 మందికి చేరువ చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం 2 రోజుల పాటు వేడుకలను నిర్వహించనుంది. ఉత్సవాలకు లక్షలాది మంది వస్తారన్న అంచనాలతో అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఆంధ్రనాట కొండవీటి చారిత్రక వైభవానికి ఎనలేని ప్రాముఖ్యత ఉంది. క్రీస్తు శకం 1353లో ప్రారంభమైన కొండవీటి రాజ్యం కందుకూరు నుంచి కటక్ వరకు విస్తరించి ఉండేది. ఈ రాజ్యాన్ని 100 ఏళ్ల పాటు రెడ్డిరాజులు, తర్వాత అనపోతరెడ్డి, అనవేమారెడ్డి, కుమారగిరిరెడ్డి, రాచవేమారెడ్డి, ఆ తర్వాత గజపతులు, శ్రీకృష్ణదేవరాయలు, కులీ కుతుబ్షా వంటి పాలకులు కొండవీటి రాజ్యాన్ని పరిపాలించారు. 50 కొండల సమాహారమైన కొండవీటి కోటను శత్రుదుర్భేద్యంగా నిర్మించారు. 700 సంవత్సరాల నాటి ఈ చరిత్రకు సాక్ష్యంగా ఎన్నో చారిత్రక చిహ్నాలు ఇక్కడ కనిపిస్తాయి. పుస్తకాల్లోని చదువుకున్న కొండవీటి చరిత్ర భావితరాలకు అందాలనే లక్ష్యంతో కొండపై 90 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులను ప్రభుత్వం చేపట్టింది. ఘాట్ రోడ్డు నిర్మించడంతో పాటు వివిధ శిథిల, పురాతన చిహ్నాలను నిర్మిస్తున్నారు. ప్రభుత్వం ఈ కోటను ఓ పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దాలని నిర్ణయించింది. ముందుగా ఉత్సవాలు నిర్వహించి ప్రజలందరినీ కొండపైకి రప్పించే ప్రయత్నం చేస్తున్నారు. రెండు రోజుల పాటు సాగే ఈ ఉత్సవాలకు ప్రభుత్వం 3 కోట్ల రూపాయలు వెచ్చిస్తోంది. వివిధ వినోద, సాహస, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తోంది. హెలికాప్టర్ రైడింగ్, హాట్ ఎయిర్ బెలూన్, పారాగ్లైడింగ్, జిప్ లైనర్, రాక్ క్లైంబింగ్, బర్మా బ్రిడ్జ్, వాటర్ రైడ్స్, అండర్ జార్బింగ్, ట్రెక్కింగ్ వంటి సాహస, వినోద క్రీడలను ఈ వేడుకల్లో ఏర్పాటు చేశారు. కొండపై ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 వరకు, కొండ కింద సాయంత్రం 6 నుంచి 9 గంటల వరకు సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతాయి. గుంటూరు, చిలకలూరుపేట నుంచి ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడపనుంది. 2వ రోజు ఉత్సవాలకు ముఖ్యమంత్రి చంద్రబాబు ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. చిలకలూరుపేట నుంచి, నరసరావుపేట నుంచి, ఫిరంగపురం నుంచి, గుంటూరు నుంచి ఆర్టీసీ బస్సులు ఏర్పాటు చేస్తున్నారు. ఇక్కడ కింద వరకు వస్తారు. కింద నుంచేమో గవర్నమెంటే ఉచితంగా బస్సుల్లో పైకి తీసుకొస్తారు. కిందేమో కల్చరల్, పైనేమో స్పోర్ట్స్ కూడా ఉంటున్నాయి. 2 రోజులు ముగింపుకి చంద్రబాబు గారు వస్తున్నారు. ప్రారంభానికేమో మంత్రులందరూ వస్తూ ఉన్నారు. అంతర్జాతీయంగానేమో రష్యన్ క్విక్ చేంజర్స్ వస్తున్నారు. తమోరా డ్యాన్స్ ఈజిప్ట్ వాళ్ళు వస్తున్నారు. ఫిల్మ్ డ్యాన్స్ ట్రూప్ ఏమో హాట్ స్టెప్పర్స్ వస్తూ ఉన్నారు. 2 రోజులు జబర్దస్త్ టీం ఉంటుంది. కూచిపూడి నృత్యం కూడా ఉంటా ఉంది. 18 వచ్చేటప్పటికి ఈవినింగ్ చిత్రలేఖ ఉంటారు. మిమిక్రీ ఏమో ఇమిటేషన్ రాజు ఉంటున్నారు. సెలబ్రిటీ ఏమో పాయల్ రాజ్పుత్ ఉంటున్నారు. స్టార్ పర్ఫార్మెన్స్ వచ్చేటప్పుడు మణిశర్మ విత్ సింగర్స్. ఇంటర్నేషనల్ అంతర్జాతీయం వచ్చేటప్పటికి ఆఫ్రికన్ ఏరోబైటిక్స్, స్పీడ్ పెయింటింగ్ వాళ్ళు వస్తున్నారు. ప్రభుత్వం కొండపై చేసిన ఏర్పాట్లను చూసి పర్యాటకులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మన చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో, అలాగే ప్రతిపాటి పుల్లారావు గారి నేతృత్వంలో ఈ కొండవీటి కోటను ఎంతగానో అభివృద్ధి చేశారు. చూడటానికి 2 కళ్ళు సరిపోవట్లేదండి. ఈ విధంగా అభివృద్ధి చేస్తారని మేము అసలు కలలో కూడా అనుకోలేదు. ఒకప్పుడు ఇదంతా పాడైపోతుందని మాకు బాధ అనిపించేది. కానీ అప్పటికిప్పటికీ చాలా తేడా కనపడుతుందండి. ఇవన్నీ రాళ్ళు ఇవన్నీ తొలిసేసి ఇవన్నీ బాగు చేయటం కానీ, వీటిని పర్యాటకులు చూడటానికి చాలా చక్కగా ఏర్పాట్లు చేశారు. ఇవన్నీ కూడా మాకు చాలా బాగా నచ్చినాయండి. చాలా మంచి వాతావరణం కనపడుతోంది. చాలా అద్భుతంగా మాత్రం ఇవన్నీ ఏర్పాట్లు బాగా చేస్తున్నారు. ఇప్పటికే కొండవీడు కోటకు పర్యాటకుల తాకిడి పెరిగింది. ఈ ఉత్సవాలతో కోట మరింత మందికి పరిచయమై పర్యాటకంగా అభివృద్ధి చెందుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు.